అయ్యా బూతుల మంత్రి గారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు? చాటునున్నట్టున్నారు. ప్రశాంతంగా ఉంది మాకు. ఈ బాధ తప్పింది, మళ్ళీ మొదలు పెట్టారు. మాది లోకేష్ బాబు గారిని చూడగానే మీకు ఏదో అమావాస్యకు పౌర్ణానికి వచ్చేది ఏదో ఎక్కి వచ్చినట్టుంది కదా, అందుకే మళ్ళీ మొదలు పెట్టారు. ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఎక్కడైనా తిరుగుతారు. ఆయన్ని రావద్దంటానికి నువ్వెవరివి? ఆయనకు ఓట్లేసిన వాళ్ళ కోసమైనా ఆయన బయటికి రావాలి కదా. వచ్చారు, ఆయన నియోజకవర్గంలో చూసుకున్నారు, అందరినీ పరామర్శించారు, వెళ్ళారు. దానికి నీకేం బాధ వచ్చింది? అయినా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీ నోటికొచ్చినట్టు ఆ విధంగా మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు. నీ తల్లి, నీ భార్య, నీ బిడ్డలు, 4 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నీకు అవేం తెలియటం లేదా? నీకేం అనిపించట్లేదా? పాపం ఒకసారి ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళందరిని గుర్తు తెచ్చుకో, బాగుంటుంది. ఇకపోతే 18 నెలల నాడు మీరు ఏయో వాగ్దానాలు చేసి ప్రజలందరికీ గెలిచారు కదా, ఓట్లేసి గెలిపించాం కదా జనాలు. వాళ్ళకి చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. లేదంటే తరిమి తరిమి పిచ్చి కుక్కలను కొట్టినట్టు చెప్పులు రాళ్ళు తీసుకొని కొట్టే రోజు అది తొందరలోనే ఉంది. నిన్న మీ స్పీకర్ గారు కూడా చెప్పారు ఇదే మాట, వెంటబడి తరుముతారు, తరిమే రోజు వచ్చింది అని. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి అయ్యా. మీడియా ముందుకు వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అని. మా నాయకుడు చాలా సంస్కారవంతమైన వాడు కాబట్టి మీరు ఎన్నన్నా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. మీకు ఆయనకి ఎక్కడ నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దయచేసి ఇకనైనా నీ భాష మార్చుకో బాబు. అయినా 25 కేజీలు కొవ్వు కరిగిచ్చామంటున్నావు. నువ్వేమైనా పొయ్యి ఎదురు కూర్చొని ఆయన చేత ఎక్సర్సైజ్లు అవన్నీ చేసి ఏమన్నా తగ్గించావా ఏంటి? ఆయన ఆరోగ్యం కోసం ఆయన తగ్గారు, నీ కోసం తగ్గల. నీ అవతారం చూసుకో, మా నాయకుడి అవతారం చూడు ఎలా ఉందో. ఇకనైనా ఈ బూతులు పంచాంగాలు ఆపేసి జనం మీద, జనానికి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటంలో మీ శ్రద్ధ భక్తి చూపించండి. మళ్ళీ కూడా ఓట్లేసి గెలిపిస్తారు మిమ్మల్ని. లేదంటే ఇంతటితో పోవాల్సిందే.